అబ్బబ్బబ్బా మామూలుగా లేదు లొకేషన్ అసలు. ఊట్పల్లి డీప్ ఫారెస్ట్ లోపట ఉన్నాం ఇప్పుడు మనము. ఈ బండల మీదకి వెళ్ళి నడుచుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది భయ. కొంచెం కాలు స్కిడ్ అయితే ఖచ్చితంగా కింద పడతాం. కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే నడవాలి. అట్లా నడుచుకుంటా కొంచెం ముంగడికి పోతే ఇంకా పెద్ద పెద్ద బండలు వస్తాయి భయ. పెద్ద పెద్ద బండల మధ్యలో ఒక ½ కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటది. ఫైనల్లీ వాటర్ ఫాల్ కి రీచ్ అయిన తర్వాత వాటర్ ఫ్లో చూడండి మామూలుగా లేదు అసలు. నాకు తెలిసి తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు దీన్ని, ఎందుకంటే అంత బాగుంది చూడడానికి వాటర్ ఫాల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కార్తిక్. ఈ వీడియోలో తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అయినటువంటి కొస్ని వాటర్ ఫాల్ అయితే చూపెట్టబోతున్నా. ఈ వాటర్ ఫాల్ ని ఊట్పల్లి వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఈ లొకేషన్ కి మీరు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఇక్కడ నుంచి వచ్చినా కూడా సిర్పూర్, కాగజ్ నగర్, కొస్ని వాటర్ ఫాల్ అని సెర్చ్ చేసేయాలి. డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. మనం ఈ వాటర్ ఫాల్ కి రీచ్ అవ్వాలంటే డీప్ ఫారెస్ట్ లో పెద్ద పెద్ద బండల మీదకి అయితే నడవాల్సి ఉంటుంది. కొంచెం అడ్వాంచర్ వీడియో ఇది, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీలైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదే మన కాగజ్ నగర్. ఇక్కడ నుంచి వెళ్ళి సిర్పూర్ పోయే రూట్ కు ఒక 2 కిలోమీటర్లు పోతే కొస్ని విలేజ్ అయితే వస్తుంది. ఆ విలేజ్ నుంచి వెళ్ళి కొస్ని డ్యామ్ సైడ్ అయితే పోవాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ దారి తెలియకుంటే అక్కడ ఎవరికి అడిగినా చెప్తారు దారి. విలేజ్ దాటిన తర్వాత ఇక్కడ చూడడానికి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్య నుంచి అయితే దారి ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి లొకేషన్. అట్లా ఒక 2 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అదే కొస్ని డ్యామ్. చాలా బాగుంటుంది ఇది. ఈ చెట్టును చూస్తుంటే ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ నీళ్ళలో దునకాలనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్యూర్ గా ఉన్నాయి ఈ డ్యామ్ లో వాటరు. డ్యామ్ పై నుంచే రోడ్ వేసారు. ఒక సైడ్ డ్యామ్ లో వాటర్, ఇంకొక సైడ్ మొత్తం పచ్చని పొలాలే ఉంటాయి. ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు దీన్ని. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత రేగులగూడ అనే విలేజ్ వస్తుంది. ఈ రేగులగూడ విలేజ్ నుంచి వెళ్ళి ఊట్పల్లి అనే విలేజ్ వెళ్ళాలి. ఈ రేగులగూడ నుంచి వెళ్ళి ఊట్పల్లి విలేజ్ దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్. ఈ రేగులగూడ విలేజ్ దాటిన తర్వాత ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది భయ. ఈ ఫారెస్ట్ ని బట్టి చూసుకోవచ్చు. ఈ ఊట్పల్లి విలేజ్ మొత్తం ఫారెస్ట్ లోనే ఉంది. ఈ ఫారెస్ట్ లో ఒక 2 km ట్రావెల్ చేసిన తర్వాత ఊట్పల్లి విలేజ్ అయితే వస్తుంది. ఊట్పల్లి విలేజ్ లో కొంచెం రోడ్ అయితే బాగుండదు. మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది రోడ్డు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఊట్పల్లి విలేజ్. ఈ విలేజ్ లాస్ట్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్. అట్లా కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడనే బైక్ పార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ముంగడికైతే దారి ఉండదు. ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నడుచుకుంటూనే పోవాలి. దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది నడవడం. దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఈ పత్తి చేను నుంచి నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కచ్చడం తువ్వ అయితే వస్తుంది. ఆ తువ్వ పట్టుకొని అయితే పోవాల్సి ఉంటుంది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఈ వాటర్ ఫాల్ ని దూరంకి వెళ్ళి చూస్తే ఒక గుట్ట 2 ముక్కలుగా విడిపోయినట్టు ఆ పైనుంచి వాటర్ పడినట్టు అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్ స్పెషల్ ఏంటంటే ఒకే దగ్గర 3 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి ఒకటి అక్కడ, ఇంకొకటి ఇక్కడ, ఇంకొకటి కొంచెం డిస్టెన్స్ లో. ఇదిగోండి ఇక్కడ వెళ్లేదారిలో కొంచెం చూసుకొని నడవాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని పత్తి చేనులలో ఈ సోలార్ వైర్ అయితే పెట్టారు. ఇది తగిలిందనుకో ఖచ్చితంగా షాక్ కొడుతుంది. కాబట్టి కొంచెం చూసుకొని అయితే నడవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం దూరం పోయిన తర్వాత ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నడవడం అయితే కొంచెం కష్టం, ఎందుకంటే మొత్తం బండలే ఉంటాయి. ఈ బండల మీదకి నడిచేటప్పుడు కొంచెం చూసుకొని అయితే నడవాలి. ఎందుకంటే కొన్ని బండలకు పాకురు పట్టుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా కింద పడతాం. ఆ బండలం పట్టుకొని నడుచుడు ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు భయ. చాలా బాగుంటుంది ఫీలింగ్ అసలు ఆ డీప్ ఫారెస్ట్ లో ఆ బండలం పట్టుకొని నడవడం. ఫైనల్ గా వాటర్ ఫాల్ అయితే రీచ్ అయిపోయినాం భయ్య. చూడండి ఎట్లుందో. వర్షాలు పడే టైంలో అయితే ఈ వాటర్ ఫ్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది భయ్య. ఇప్పుడైతే అంతేం లేదు. ఈ వాటర్ ఫాల్ దాదాపు 2-3 స్టెప్స్ నుంచి అయితే కింద పడుతుంది భయ్య. చూడండి అక్కడ నుంచి అక్కడ పడి, ఇదిగోండి అక్కడ నుంచి కిందికి అయితే వస్తుంది వాటర్. ఈ వాటర్ ఫాల్ కింద చాలా వాటర్ అయితే స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వీకెండ్స్ లో అయితే చాలా మంది వస్తారు. మీరు ఇట్లా ఈ వాటర్ ఫాల్ కి రావాలనుకుంటే ఖచ్చితంగా వీకెండ్ లో రావడానికి ట్రై చేయండి. దాదాపు ఈ వాటర్ ఫాల్ 70 అడుగుల మీదకెళ్ళి అయితే పడుతుంది. నాకైతే ఈ వాటర్ ఫాల్ చాలా బాగా అనిపించింది. మీరు గిట్లా ఈ వాటర్ ఫాల్ కి వచ్చారా, వస్తే మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వాటర్ ఫాల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.